గురించి. ఇప్పుడు మనం ముందుకి వస్తున్నారు భారత సైన్యం టీం ఫ్రమ్ 6th క్లాస్. సుధీర్ ఎక్కడికి వెళ్తున్నావురా? ఉంటాం, వస్తాను. న్యూస్ పేపర్లో చూశానమ్మా, సైన్యంలో చేరవలసిన వారిని ఎంపిక చేసుకుంటారంట. అందుకే పరుగున వెళ్ళాను. ఏమిట్రా నువ్వు అంటుంది సుధీర్? అవునమ్మా, సైన్యంలో చేరతాను. నీకేమైనా మతిపోయిందా? అలాంటి అవసరం నీకేంటి? అది అవసరమా అనవసరమా కాదమ్మా. అమ్మ దేశాన్ని కాపాడుతూ దేశ ప్రజలను రక్షించే ఉద్యోగం అమ్మ. అది అవసరం అనవసరం ఎలా అవుతుంది? ఒక్కగానొక్క కొడుకువిరా, మనకున్న వ్యాపారం ఆస్తులు చూసుకుంటూ మా కళ్ళ ముందు ఉండొచ్చు కదా. పెద్ద చదువుకున్న నువ్వేనా మాట్లాడేది? చూడు నాన్న, నువ్వు ఒక్కడివే మాకున్నది. ఇప్పుడు తమాషాలు కాదమ్మా. రేపు పట్నం వెళ్ళి సైన్యంలో చేరతాను. తాడి చెట్టులా ఇంత పొడవు పెరిగాను. నా కండలు చూడు ఎలా ఉన్నాయో. నా హైట్ వెయిట్కి తప్పక సెలెక్ట్ అవుతానమ్మా. నువ్వు మమ్మల్ని వదిలిపోతే మేమేం కావాలి? అదేమిటమ్మా అలా మాట్లాడితే? మరి దేశమేమీ కాదు, దానికోసం ఉన్నారులే చాలా మంది. నా మాట విను, నేను ఏ విషయంలో నిన్ను ఇబ్బంది పెట్టలేదు. ఈ విషయంలో నన్ను మీ నాన్నగారిని ఇబ్బంది పెట్టకు. చూడండి, సైన్యంలో చేరతాడంట. నా మాట అసలా వినట్లేదు. మీ మాట అయినా వింటాడేమో, ఒకసారి చెప్పి చూడండి. నీకు ఇదేం పాడు బుద్ధిరా? ఏదో బిఏ పూర్తయింది కదా, వ్యాపారం చేస్తామని మేం సంబరపడుతుంటే. వ్యాపారం చేయడం నాకు ఇష్టం లేదు నాన్న. ఉద్యోగంలో చేరాలనే ఆలోచనతోనే సైన్యంలో చేరాలనుకున్నాను. అందుకని సైన్యంలో చేరి చేస్తావా? చేరిన వాళ్ళంతా చావరు నాన్న. చాలే పోయి, అతి తెలివి. నీకు ఉద్యోగం కావాలి కదా, సరే రేపు నాతో పాటు రా. తెలిసిన వారి దగ్గర ఏ గుమస్తా ఉద్యోగం అన్నా ఇప్పిస్తాను. ఈనాటి సమాజంలో కొంతమందికి దేశభక్తి, ధైర్యం, సాహసం ఏమీ లేవు. మనుషులందరికీ స్వార్థం తప్ప. ఒప్పుకోమ్మా. నీకేం తెలీదు, నువ్వు చిన్న పిల్లవి, నువ్వు వెళ్ళి చదువుకో.